థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. సంతృప్తి లేని వాడికి ₹1,00,00,000 దొరికినా దండగే, సంతృప్తి ఉన్నవాడికి ₹100 సంపాదించిన పండగే. అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మనమేం చేయొద్దో తెలిపే పాఠాలు. సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే ఇక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డు అదుపు ఉండవు. ఎవరికో నీవు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితమంతా నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు, వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, తెలివైనోడితో పోటీ పడకూడదు, తెగించినోడితో తలపడకూడదు. మనలో ఉండే చెడు బుద్ధి మనకు కష్టం తెచ్చిపెడుతుందో లేదో కానీ మనలో ఉండే మంచితనం మాత్రం మనకు ఖచ్చితంగా కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆకాశం వంక చూస్తే జాబిలి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు. అలాగే నీ జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే. పట్టించుకోకపోతే మన దగ్గర ఉండే వస్తువులే సరిగ్గా ఉండవు. మనుషులు ఎలా ఉంటారు? నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్లను పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్లను వదిలిపెట్టకు. అకారణంగా ఒక వ్యక్తి నీ మీద అతి ప్రేమ చూపుతున్నాడు అంటే అతను మోసం చేస్తుంటాడు లేదా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. తిన్నది కడుపున ఉండదు, కానీ అన్నది మనసులో ఉండిపోతుంది. అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి. మిమ్మల్ని అవమానించేవాడిని మీ దగ్గరకు రానియకండి. మిమ్మల్ని అవమానించే వారి దగ్గరకు మీరు కూడా వెళ్ళకండి. సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనిపించకుండా పోతాయి. ఆశతో కాకుండా ఆశయంతో పనిచేస్తే ఫలితం ఆదర్శవంతంగా ఉంటుంది. అంధునికి అద్దం ఇవ్వడం ఎంత నిష్ప్రయోజనమో, మూర్ఖుడికి మంచిని బోధించడము అంతే. అర్థమయ్యేలోపు దూరమయ్యేది కళ, అర్థమయ్యేలోపు ఒప్పుకోలేనిది వాస్తవం, అర్థమయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం, అర్థం తెలిసినా సరికొత్త అర్థం వెతికేది ప్రేమ. జీవితంలో మనం ఎవరిని కలవాలి అనేది కాలం నిర్ణయిస్తుంది. మనకు ఎవరు కావాలి అనేది మన హృదయం నిర్ణయిస్తుంది. కానీ మనతో ఎవరుంటున్నారు అనేది కేవలం మన ప్రవర్తన మాత్రమే నిర్ణయించగలదు. ప్రపంచంలో మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన రోగం ఏమిటో తెలుసా? ఓర్వలేనితనం, అసూయ, ఈర్ష్య, ఈగో. ఇవన్నీ ఒక మనిషికి మాత్రమే ఉంటాయి. ప్రపంచంలో ప్రతి ప్రాణి ఒకరికొకరు సాయం చేసుకుంటారు, కానీ మనిషి మాత్రం తన స్వార్థాల కోసం ఎదుటివారిని నాశనం చేయడానికి కూడా వెనకాడడు. ఏ పనులు జరగాలన్నా మూలం ధనం. ఎందుచేతనంటే ధనం ఉన్నవాడు స్వల్ప ప్రయత్నంతోనే కార్యం సాధిస్తాడు. మనం చేసే పనుల వల్ల మనకు మంచి జరిగితే తప్పులేదు, కానీ అవే పనులు ఇతరులకు నష్టం కలిగించేలా ఉంటే అలాంటి పనులు చేయకపోవడమే చాలా ఉత్తమం. సక్సెస్ సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను, కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా. మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు, వంచాలనుకున్నవాడు వినయం నటిస్తాడు, కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా. పెళ్ళైన ప్రతి ఆడదాని బలహీనత పిల్లలు. ఆ పిల్లలే లేకుంటే ఆడది మగాడితో ఆట ఆడుకుంటుంది. మగాడు తెలివిగా పిల్లల్ని ఆడదాని మెడకు తగిలించి ఆడదానితో ఆట ఆడుకుంటున్నాడు.